హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనము పోస్ట్ ఆఫీస్ వారి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కిసాన్ వికాస్ పత్రాన్ని ఎవరైతే ఓపెన్ చేయొచ్చు, సో ఎవరైనా కూడా సింగిల్ అడల్ట్, అలా లేదు అనుకుంటే జాయింట్ అకౌంట్, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అలానే గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్, సో మైనర్ తరపున గార్డియన్ కావాలి అనుకుంటే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలానే 10 years ఉన్న మైనర్ ఎవరైనా వాళ్ళ ఓన్ నేమ్ తో వాళ్ళే అయినా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి డిపాజిట్. సో ఇక్కడ ఈ కిసాన్ వికాస్ పత్ర డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి మినిమం వచ్చేసి 1000 రూపీస్. సో 1000 రూపీస్ ఉంటే కనుక మనం ఈ కిసాన్ వికాస పత్ర స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మాక్సిమం వచ్చేసరికి నో లిమిట్. సో ఎంత అమౌంట్ వరకు అయినా కూడా మనము ఈ అకౌంట్ లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలానే సేమ్ మనం ఎన్ని అకౌంట్స్ అయినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనం ఫస్ట్ డిపాజిట్ చేసినప్పుడు ఒక 1 lakh రూపీస్ ఉంది, 1 lakh రూపీస్ మనం డిపాజిట్ చేసేస్తాము. అలానే ఒక 6 months ఆల్సో ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ మన దగ్గర అమౌంట్ ఉంది అన్నప్పుడు మళ్ళీ మనం వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలా ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ అయితే లిమిట్ ఏం లేదు, మనం ఎన్నిసార్లు అయినా మన అమౌంట్ తీసుకెళ్ళి అకౌంట్ లో అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ డీటెయిల్స్ కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి January 1st 2024 ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 7.5% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ గా ఉంది. సో ఈ కిసాన్ వికాస్ పత్రలో ఏంటి అంటే మన అమౌంట్ డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన అమౌంట్ డబుల్ అయినప్పుడే మనకి అది మెచ్యూరిటీ పీరియడ్ గా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ January 1st నుంచి ఉన్న ఇంట్రెస్ట్ రేట్ అంటే 7.5% ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకొని మన అమౌంట్ డబుల్ అవ్వడానికి 115 months అయితే పడుతుంది. సో అంటే ఏంటి అంటే 9 years 7 months పడుతుంది. సో 9 years 7 months తర్వాత మనం ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసామో అది మెచ్యూర్ అనేది అవుతుంది, మెచ్యూర్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి January 1st 2024 నుంచి 7.5% గా ఉంది. సో మెచ్యూరిటీ, సో ఇంత ముందే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ కిసాన్ వికాస్ పత్రకి మెచ్యూరిటీ పీరియడ్ అంటూ ఏమీ లేదు. సో మన అమౌంట్ అనేది ఎప్పుడైతే డబుల్ అవుతుందో అప్పుడే వచ్చి మనము మెచ్యూరిటీ పీరియడ్ గా కన్సిడర్ చేస్తాము. సో ఆ డబుల్ అవ్వడానికి మనకి 115 months అయితే పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రీమెచ్యూర్ క్లోజర్. సో ఇది ఎప్పుడు ముందుగా మనం క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఆన్ ద డెత్ ఆఫ్ సింగిల్ అకౌంట్. సో ఎవరైతే సింగిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారో వాళ్ళు చనిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ అకౌంట్ అనేది ప్రీ క్లోజర్ అవుతుంది. సో అలానే అది కాకుండా వచ్చేసరికి మనకి ప్లేజ్ అయినప్పుడు, అలానే ఆర్డర్ బై కోర్టు, అలా లేదు అనుకుంటే ఆఫ్టర్ 2 years and 6 months. సో మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో దాని తర్వాత 2 years 6 months తర్వాత కావాలి అనుకుంటే మనం అకౌంట్ అనేది ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది చేసుకోవచ్చు. సో విత్డ్రాల్ రూల్స్ వచ్చేసరికి ఎప్పుడైనా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే 1 year లోపు కనుక మనం వేసేసాము, ఒకసారి అకౌంట్ అనేది ఓపెన్ చేసి అమౌంట్ అనేది వేసేసాము, దాని తర్వాత ఏమైనా నీడ్ వచ్చి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ మనం అకౌంట్ లో ఉన్న అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకోవాల్సి వస్తే 1 year లోపు అయితే ఇంట్రెస్ట్ ఏమీ రాదు ఫ్రెండ్స్. సో అలా కాకుండా 1 year to 2.5 years బిట్వీన్ అయితే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది యాడ్ అవుతుంది. సో అలానే మోర్ దెన్ 2.5 years తర్వాత కనుక మనము విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే పెనాలిటీ అయితే ఏముండదు, కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ అయితే అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలానే ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసరికి ఈ కిసాన్ వికాస పత్రలో సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఏం లేదు. సో ఏదైతే ఇంట్రెస్ట్ గా మనం రిటర్న్ అనేది తీసుకుంటామో ఆ అమౌంట్ అనేది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే కాదు ఫ్రెండ్స్. సో అలానే లోన్ ఫెసిలిటీకి వచ్చేసరికి ఈ కిసాన్ వికాస్ పత్ర డాక్యుమెంట్స్ యూజ్ చేసి మనం లోన్ అయితే అవైల్ చేసుకోవచ్చు. సో మనకి ఏమైనా నీడ్ ఉంది అంటే ఈ లోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో కొన్ని కేసెస్ లో వచ్చేసరికి మనము మన ఈ కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ ని ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. అవి ఏమేమి కేసెస్ తో చూద్దాము. అండ్ ద డెత్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. సో ఒకవేళ అకౌంట్ హోల్డర్ ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో, ఈ పాలసీ అనేది తీసుకున్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైతే నామినీ ఉంటారో సో వాళ్ళకి ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఒకవేళ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ అనుకోండి, ఒకరు చనిపోతే ఆటోమేటిక్ గా ఇంకొకరికి ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా కాకుండా ఏమన్నా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు.
సో అలా కాకుండా స్పెషల్ అథారిటీ నుంచి ఏమన్నా వచ్చింది అంటే అప్పుడు కూడా ఈ అకౌంట్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ కిసాన్ వికాస్ పత్రలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనం ఒక 1 lakh రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకోండి. ఆ 1 lakh రూపీస్ డబుల్ అవ్వడానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ 7.5% ఇంట్రెస్ట్ రేట్ తో కన్సిడర్ చేసినట్లయితే 9 years 6 months పడుతుంది, అంటే 115 months పడుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా టైం పీరియడ్ అనేది మనకి తగ్గుతుంది. సో అలా మనము ఈ కిసాన్ వికాస్ పత్రలో మెచ్యూరిటీ టైం అనేది, సో అమౌంట్ మనకి జనరల్ గా వచ్చి డబల్, మనం పెట్టిన ఏదైతే అకౌంట్ లో వేస్తున్నామో ఆ డిపాజిట్ చేస్తున్నామో ఆ అమౌంట్ డబల్ అవ్వడమే మనకి మెచ్యూరిటీ పీరియడ్ గా ఉంటుంది. సో డబుల్ అవ్వడానికి ప్రెసెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని బేస్ చేసుకొని మనకి 9 years 6 months అనేది అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.